పిల్లల భవిష్యత్తు గురించి దిగులు పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకు తెలుసా? నువ్వు చిన్నప్పటి నుంచి నీ పిల్లల గురించి ప్రార్థన చేసింటే నీ పిల్లల భవిష్యత్తు అట్లా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఊరికే చూస్తూ ఉండాల. పిల్లల భవిష్యత్తు నువ్వు ఎక్కడ తయారు చేయాలంటే కట్టి తీసుకొని, బెల్ట్ తీసుకొని, రూమ్లో కట్టి పట్టుకొని వాళ్ళని కొడతా ఉంటే వాళ్ళు ఏదో ఒక రోజు ఆ బెల్ట్ వాళ్ళకి దొరికినప్పుడు నిన్ను కొడతారు. అట్లా కాదు పిల్లల్ని పెంచాల్సిందే. పిల్లల్ని ఎక్కడ పెంచాలంటే ప్రార్థనలో పెంచాల. ఆమేన్. ప్రార్థనలో పిల్లల్ని పెంచితే రియల్ లైఫ్లో వాళ్ళ జీవితాలు కనపడతాయి. మొన్న ఈ మధ్య ఒక ప్లేస్లో వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆయన వచ్చి మా మమ్మీతో చెప్పిపోయినాడంట, అబ్బకు దగ్గ కొడుకు, కొడుకు దగ్గ అబ్బ, ఇద్దరికి దగ్గ తల్లి, సరిపోయినారు మీ కుటుంబం అన్నాడంట. ఎందుకు చెప్పినాను తెలుసా ఈ మాట? గొప్పని కాదు, తల్లి ప్రార్థనలో పెంచింది, మమ్మల్ని ప్రార్థనలో పెంచింది. లేకపోతే ఇప్పటికి నేను చచ్చిపోయి ఓ కాలం అయిపోయింది. అర్థం ఏంటో తెలుసా? మనం ఏ పనైనా దేంట్లో ఫస్ట్ చేయాలంటే ప్రార్థనలో చేయాలి, తర్వాత ఫిజికల్గా చేయాలి. ఆమేన్. ఫస్ట్ మనం ప్రయాణం చేస్తున్నాం అనుకో, ప్రార్థనలో మన ప్రయాణాన్ని ముగించేయాల, తర్వాతలో బస్సులోనో, ట్రైన్లోనో, బండిలోనో ప్రయాణం చేయాలి. అది నేను చెప్పే విషయం. ప్రార్థన మనకు భద్రత.